కాంగ్రెస్ ఎంపీలని సస్పెండ్ చేసిన కారణంగా ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మలక్పేట్ నుండి పోటీ చేసిన షేక్ అక్బర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. చెప్పండి, ఎందుకు నిరసన కార్యక్రమం చేస్తారు, ఎట్లా చూస్తారు పార్లమెంట్? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు సేవ్ డెమోక్రసీ కార్యక్రమం తీసుకున్నాము. మీకు తెలుసు, పార్లమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక టెంపుల్ లాగా, ఒక మస్జిద్ లాగా, ఒక చర్చ్ లాంటిది. ఇలాంటి గొప్ప ప్లేస్లో దాడి జరిగిందంటే దీనికంత సిగ్గుచేటు ఏం లేదు. భారతదేశము చాలా ప్రతిష్టంగా ఉంది. సైనికులు బార్డర్ మీద పనిచేసి భారతదేశాన్ని కాపాడుతున్నారు. అలాంటి ప్రతిష్ట గల భారతదేశంలో పార్లమెంట్ మీద ఇలాంటి దాడి జరగడము నిజంగా చెప్పాలంటే భారతదేశ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అమిత్ షా గారిని ఇమీడియట్గా మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే పార్లమెంట్లో ఎంపీలకు మీకు రక్షణ ఇవ్వనప్పుడు భారతదేశ ప్రజలకు ఏం రక్షణ ఇవ్వగలుగుతారు? రక్షణ ఇవ్వలేరు. కాబట్టి దీని మీద చర్చకు రావాలి, మీరు రిజైన్ చేయాలని చెప్పినాము. బట్ దాన్ని చేయకుండా 141 మంది పార్లమెంటు సభ్యులని సస్పెండ్ చేయడము చాలా బాధాకరము. దీనికి అగనిష్టం ఈరోజు మీరు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఇమీడియట్గా వాళ్ళని రివోక్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు డెఫినెట్గా ఇక్కడ 17 తెలంగాణలో గెలవబోతున్నాము. భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే క్లోజ్ చేసినామో దేశంలో మనకు బీజేపీ పార్టీ డెఫినెట్గా క్లోజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. మీరు ఓడిపోగల కారణాలు ఏంటి? మలక్పేటలో ఇంతకుముందు బోగస్ ఓట్లు చాలా ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏమైనా ఎత్తేసే ప్రయత్నం చేస్తారా? మీదే అధికారం వచ్చింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో డెఫినెట్గా హైదరాబాద్లో ఓటు సీట్లో ఒక్క బోగస్ ఓటు లేకుండా చేయాల్సే బాధ్యత మేము తీసుకుంటాము. డెఫినెట్గా జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సస్పెండ్ చేసిన వారిని తిరిగి మళ్ళీ సభలోకి అనుమతించాలి అని చెప్పి దానికి నిరసనగానే ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇందిరా పార్క్లో మేము నిరసన చేస్తున్నామని చెప్పేసి కూడా అక్బర్ చెప్తున్నారు.